కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు, స్తోత్రాలు. అందరూ బాగున్నారా? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. పాస్టర్ గారు, ఈరోజు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నానంటే మీతో నేనున్నాను. ఈరోజు అయ్యగారు ఈ మీటింగ్కి పిలిచినారు నన్ను. కర్నూలు నుంచి ఇంత దూరం రావడానికి కారణం అయ్యగారి ప్రేమ. ఒకప్పుడు రాజబాబు అన్న గారితో మేము కలిసి తిరిగి సేవ చేసిన అనుభవం. 1988లో మచిలీపట్నానికి నెల్లూరు నుంచి సౌండ్ సిస్టమ్ తీసుకొని నేను, అంశమతి మేరక్క గారు ఇద్దరం కలిసి వచ్చి ఆ లేడీస్ క్లబ్లో సౌండ్ సిస్టమ్ పెట్టాం. ఏసన్న గారితో 14 లక్షల కిలోమీటర్లు తిరిగాను. ఏరియా అంతా వాల్ పోస్టులు అతికిచ్చాను. నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తా నేను ఎప్పుడు అనుకోలేదు. దైవ సేవకుల పాద ధూళి మా మీద పడింది, మమ్మల్ని ఈరోజు ఈ స్థితిలో నిలిపింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పల్లవి, ఒక చరణం, ఒక పాట పాడి దేవుని వాక్యాన్ని మీకు అందిస్తాను. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. గగనము చెంచుకొని కనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతున్నారు సంతోషంగా. ఆమేన్. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది. నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది. నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలచెదను. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలచెదను. నీ కౌగిలిలో నేను విశ్రమింతును. నీ కౌగిలిలో నేను విశ్రమింతును. గగనము చెంచుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. సంతోషంగా అందరూ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆనందం చప్పడబడుతూ సంతోషంగా. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది. మర్మమయున నీ వలె రూపించుచున్నది. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది. మర్మమయున నీ వలె రూపించుచున్నది. కళంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను. కళంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను. యుగ యుగాలు నీతో ఏలెదను. యుగ యుగాలు నీతో ఏలెదను. గగనము చెంచుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా.
నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో, అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సియోనులో మీతో నేనొందును, సియోనులో మీతో నేనొందును. గగనము చేర్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని నిన్ను చేరాలని నీ వలె మారాలని, నిన్ను చూడాలని నిన్ను చేరాలని నీ వలె మారాలని. యేసయ్యా 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 యేసయ్యా, అందరు చేతులు పైకెత్తి యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా, పాడాలి. యేసయ్యా 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 యేసయ్యా, ఆమేన్. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా ప్రాణప్రియుడా నా ప్రాణప్రియుడా నా ప్రాణప్రియుడా యేసయ్యా యేసయ్యా, ఆమేన్. ఇప్పుడు చప్పుడు కొట్టండి. యేసయ్యా, అందరూ చప్పుడు. యేసయ్యా 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 యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నిన్ను చూడాలని నిన్ను చేరాలని నీ వలె మారాలని. ఈ రోజుల్లో అనేకులు బోధ, ప్రభు ఇప్పుడే రాడు అని చెప్పేవాళ్ళు కొంతమంది, ఇప్పుడు రాడని చెప్పేవాళ్ళు కొంతమంది, సంఘం శ్రమల్లో ఉంటుందని చెప్పేవాళ్ళు కొంతమంది, ఈ క్రీస్తునందున వారికి ఏ శిక్షా విధి లేదు, సంఘం ఎత్తబడిపోతుందని చెప్పేవాళ్ళు కొంతమంది, ఏ సంఘం శ్రమలలో ఉంటుందని ఇంతలో ఆ బుక్కులు రాసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంతలో ఆ బుక్కులు సవాలు చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది శ్రమల్లో ఉంటుంది అని చెప్పేవాళ్ళు. ఇంకో కొంతమంది అయితే సంఘం ఏ శిక్షా విధి లేకుండా ఎత్తబడిపోద్ది అని బోధించేవాళ్ళు కొంతమంది. యేసన్న గారు మాకు చెప్పేవాళ్ళు, రైల్వే స్టేషన్కి రైలు ఎక్కడానికి పోయి రైల్వే స్టేషన్లో కూర్చొని ఉంటే రైలు టయానికి వస్తే ఎక్కి వెళ్తాం, ఆలస్యంగా వస్తే కొంచెం వెయిట్ చేస్తాం. మనం రెడీగా ఉన్నామా లేదా అన్నది ముఖ్యమైన పని అన్నాడు. అప్పుడు చెప్పండి, రెడీగా ఉన్నారా మీరు అందరూ? ఒకసారి చేతిలో తెలియజెప్పండి గట్టిగా. శ్రమలలో ఉంటే ఉంటాం, వస్తే తీసుకుని వెళ్తాం, దానితో సవాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి ప్రభు రాకడికి. యేసు ప్రభు కాలంలో కూడా అడిగారు, ఆ రోజు ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది, నీ రాకడ ఎలా ఉంటుంది అని వాళ్ళు శిష్యులు కూడా యేసు ప్రభుని చాలాసార్లు పదే అడిగారు. చాలాసార్లు అడిగారు. యేసు ప్రభు రకరకాల ఉపమానాల్లో చెప్పాడు. పరలోక రాజ్యం చేపలు పట్టే వలన పోలి ఉందన్నాడు. మంచి పొలాన్ని కొనుక్కున్నాడు, మొత్తం ఉన్నదంతా అమ్మి పొలాన్ని కొనుక్కున్నాడు ఒకడు అన్నాడు.
రకరకాల ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చి ఒక యజమానుడు ఒక దాసుడి గురించి చెప్పాడు. మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనం మనం చూస్తే, అందరూ బైబిల్ తీయండి. 35వ వచనం, 35వ వచనాన్ని చదువుకుందాం. ఇంటి యజమానుడు 34 నుంచి చదువుతాముడు. ఒక మనుషుడు తన దాసునికి అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పనిని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకుడికి ఆజ్ఞాపించి విల్లు విడిచి దేశాంతరం పోయాడంట. ఆ కాలం ఉండును, ఇంటి యజమానుడు పొద్దుగుకు వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, కోడి కూసేటప్పుడు వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. ఎప్పుడైనా అకస్మాత్తుగా రావచ్చు. మీరు నిద్రపోవడం చూచి మీరు మెలకుగా ఉన్నంటే నిద్రపోకుండా అన్నాడు. క్రైస్తత్వం ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలీదు. ఆ పనివాడికి ద్వారపాలకుడికి చెప్పేసి వెళ్ళాడు. అతను పొద్దుగుకు వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, కోడి కూసినప్పుడు వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో, నువ్వు మెలుకోనుండు అన్నాడు. ఒక పెద్ద ఫ్యాక్టరీలో వాచ్మెన్ మెయిన్ గేట్లో ఉన్నాడు. ఆ ఫ్యాక్టరీ ఓనర్ లోపలికి వస్తున్నాడు. తెల్లవారుజామున 5 గంటలకే వచ్చేసాడు. లోపలికి వస్తుంటే ఆ వాచ్మెన్ అన్నాడు, అయ్యగారు లోపలికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఈరోజు నిన్ను ఎవరో పొడవస్తారు. ఫ్యాక్టరీలోకి వెళ్తే నిన్ను ఎవరో పొడిచేస్తాడు ఈరోజు, నీకెట తెలుసురా అన్నాడు. రాత్రి నాకు కల వచ్చింది అన్నాడు. ముందు వీడు ఉద్యోగం తీసేసండి రా అన్నాడు. వాడు రాత్రి అంతా వాచ్మెన్గా పెడితే వాడు నిద్రపోవటం వల్ల కదా కల వచ్చింది. వాడికి నిద్ర రావటం వల్ల కదా కల వచ్చింది, చంపినట్టు పొడిచినట్టు. ఈరోజు ద్వారపాలకుడు మేలుకొని ఉండాలి, యజమానుడు ఎప్పుడొస్తాడో తెలియదు. 4 జాములు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. పొద్దుగుకినప్పుడు అన్నాడు, అర్ధరాత్రి అన్నాడు, పొద్దుగూకి అన్నాడు. ఇక్కడ నేను ఈ 4 మాటలు కొద్ది నిమిషాల్లోనే నాకు ఇచ్చిన సమయంలో నేను ముగిస్తాను. తక్కువసేపు చెప్తే అయ్యగారు పదే నన్ను పిలుస్తారు. ఎక్కువసేపు చెప్తే మళ్ళీ నన్ను పిలవకపోవచ్చు. ఆ ప్రమాదం కూడా ఉండొచ్చు. సమయాన్ని బట్టి చెప్పేవాడు చాలా జ్ఞానం కలిగిన వాడని యేసన్న గారు మాకు చెప్పారు. యేసన్న గారు మాకు చెప్పేవాడు, సమయానికి ముగించాలరా అని. ఇంకోటి కూడా చెప్పేవాడు, కరెక్ట్గా టైం పెట్టేసి స్పీకర్ నిలబడిన దగ్గర కిందకి వెళ్ళిపోయేది ఒకటి సెట్ చేయాలరా. ఆ టైం అయిపోయిన తర్వాత వాడు కిందకి వెళ్ళిపోవాలి, ఇంకా రాకూడదు పైకి అన్న. కరెక్ట్గా టైం పెట్టేసి వదిలేసేలా వాడు కిందకి వెళ్ళిపోవాలి. ఇక మళ్ళీ నాకు ఆత్మలో తీవ్రత కలిగి చెప్తానంటే కుదరదు. జనం ఎక్కువ మందిని చూస్తే ఎక్కువసేపు చెప్పాలనిపిస్తుంది. నాకు ఆత్మలో తీవ్రత కలిగి నేను ఎంతసేపు చెప్తానో నాకే తెలియదు అంటాడు. జనం ఏమో ఎప్పుడు వెళ్ళిపోతాం మాకు తెలియదు అంటాడు. అట్లా కాదు, టయానికి ముగించమని. నేను టయానికి ముగిస్తాను, ఎక్కువసేపు చెప్పను. పొద్దుగుకి వేళ వస్తాడు. పొద్దుగుకు వచ్చిన వేళల్లో బైబిల్లో పొద్దుగుకి వేళల్లో కొంతమంది ఏం చేస్తున్నారో మీకు చూపిస్తాను చూడండి. సమూయేలుకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివితే, సమూయేలుకు రాసిన 2వ పత్రిక 2వ గ్రంథం
11వ అధ్యాయం 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగూకు వేళ దావీదు పడక మీద నుంచి లేచి, పొద్దుగూకు వేళ పడక మీద నుంచి లేచి రాజనగరి మిద్దె మీదకి ఎక్కాడు. చాలు, మిద్దె మీదకి ఎక్కాడు, పొద్దుగూకు వేళ ఎక్కాడు. తనతో కూడా ఉన్న వాళ్ళందరూ ఇద్దరంగంలో ఉంటే ఈయన ఇంట్లో ఉన్నాడు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, అందరూ సేవ చేస్తుంటే ఈ ఇంట్లో ఉన్నాడు. అందరూ ఇద్దరంగంలో ఉంటే అయ్యగారు రాజుగారు గొర్రెలు మేపుకున్నవాడిని రాజుని చేశాడు దేవుడు. గాడిదలు మేపుకున్నవాడు చేస్తే చెప్పిన మాట వినకపోతే దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ దావీదు పొద్దుకొక్కిన వేళ మిద్ది మీదకి ఎక్కినాడు. మిద్ది మీద ఎక్కడం పెద్ద తప్పు కాదు. మిద్ది మీద కిందకు చూశాడు. కిందకు చూస్తే ఎవరో భార్య అక్కడ స్నానం చేస్తాను. చూసినాడు. ఏం చేయాలి? కళ్ళు తిప్పుకొని వచ్చేసే. డాక్కుంటా ఎవరక్కడ, ఎవరట పక్కన్న వాళ్ళు ఎవరన్నాడు. పలానాడు భార్య. పోయి తీసుకురాపో అన్నాడు. పోయి తీసుకురాపో అన్నాడు. రాజు కదా, రాజరికం అంటారు దాన్ని. రాజరికం ఎవరితో తిరిగినా కానీ అది పాపం కాదు. రాజులు ఎంతమందిని చంపినా పాపం కాదు, చట్టంలోకి రాదు. సద్దాం హుసేన్ చాలామంది చంపేశాడు. కోర్టులో నిలబెట్టినప్పుడు నేను రాజుని ఎంతమందిని చంపొచ్చు అని అన్నాడు. రాజు ఎంతమందిని చంపొచ్చు. రాజు ఎవరైనా ఇప్పుడు శారాన్ని తీసుకెళ్ళిపోయాడు రాజు. పెళ్లి కానీ అమ్మాయిని తీసుకెళ్ళిపోతాడు వాడు. దాన్ని రాజభోగం అంటారు. ఒక పెళ్ళైన అమ్మాయిని పైన మిద్దిబిగి చూసి అభిషేకించబడిన వ్యక్తి 3 సార్లు అభిషేకించబడ్డాడు. సహోదరుల ముందు అభిషేకించబడ్డాడు. యోధావారి మధ్యలో అభిషేకించబడ్డాడు. ఇశ్రాయేలు సర్వ సమాజం మధ్యలో అభిషేకించబడిన దావీదు పై నుంచి రాజరికం ఒక ఉన్నతమైన స్థితికి వచ్చినప్పుడు ఆ స్థితిలో వచ్చి కిందకు చూసాడు. పొద్దుగుకి వేళ పైనుంచి కిందకు చూశాడు. కొంతమంది చూడండి పగలంతా పడుకుంటారు, సాయంత్రం అయితే లేచి సలసలగాగే వేడినీళ్ళు కోసుకొని మొఖానికి పౌడర్ కొట్టుకొని అప్పుడు సోక్ చేసుకుని రోడ్డు మీద పోతారు. తల్లిదండ్రుల మాట వినరు. పొద్దుగుకి వేళ పైకి ఎక్కాడు. పైనుంచి చూశాడు. ఆ భార్య ఒకటి భార్య ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. తప్పు చేశాడు. ఒకరోజు ఆమె వచ్చింది. నువ్వు చేసిన తప్పుకి ప్రతిఫలంగా నేను గర్భవతిని అని చెప్పింది. ఇతను చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి వాళ్ళ భర్తను పిలిపించాడు. యుద్ధరంగంలో ఉన్నవాడిని పిలిపించాడు. పిలిపించి ఇంటికి వెళ్ళరా అంటాడు. అతను అంటాడు, నేను ఇంటికి వెళ్ళను అన్నాడు. నాతో కూడా ఉన్న వాళ్ళందరూ యుద్ధరంగంలో ఉంటే నేను ఇంటికి వెళ్ళి నా మంచం మీద పడుకుంటానా? నేను ఇంటికి వెళ్ళను. కావాలంటే ఇదిగో ఈ రాజరికం, ఇదిగో ఈ మెట్ల కాడైనా పడుకుంటాను, ఇంటికి వెళ్ళన్నాడు. అది నీతి అంటే. అందరూ దేవుని సేవలో ఉంటే ఎండాకాలం ముమ్మరంగా సువార్త ప్రకటించబడతా ఉంటే ఇంట్లో పడుకునేవాడు సోమరుడు అంటాడు. సోమరి చీమల దగ్గరకు పోని బైబిల్లో రాసింది. సమయాలు చూసుకొని మనం పరిచర్యలో ముందుకు సాగాలి. పైన పడుకొని కిందకి దిగొచ్చి యుద్ధరంగంలో ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్ళమంటే నేను వెళ్ళను అన్నాడు. ఇతను చేసిన పాపాన్ని కవర్ చేసుకోవడానికి ఇంటికి వెళ్ళమన్నాడు. అతను అన్నాడు, నేను వెళ్ళను, చస్తే మెట్ల కాడని చచ్చిపోతాను కానీ నేను వెళ్ళను అన్నాడు. కవర్ చేసుకోవడానికి ఒక ఉత్తరం రాసి వీడిని ముందు పెట్టి లేపిండి అన్నాడు. యుద్ధరంగంలో ముందు పెట్టేసి చంపేయండి అన్నాడు. ఒక గొర్రెలు మేపుకునే వ్యక్తిని దేవుడు అభిషేకిస్తే ఏరుకొని కోరుకొని నా ఇష్టానుసారుడని ఎన్నుకొని కోరుకుంటే నిద్రమత్తు తన జీవితాన్ని
అతను పొద్దుగూకి వేళ పైకి ఎక్కడం వలన తన జీవితంలో ఎంత నష్టం వచ్చిందో చూడండి. పంపించాడు, రంగంలోకి రాసి పంపించాడు, చంపేశాడు. దుఃఖ దినాలు అయిన తర్వాత ఆమె తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. మీరు దావీదు జీవితంలో చూడండి, ఇంట్లో ఎంతమంది మగపిల్లలు చనిపోయారో లిస్ట్ తీసుకోండి కావాలంటే. తండ్రుల పాపం పిల్లల మీదకి వస్తుంది అనేది ఊరికే మాటలు కాదు. అంతేకాడ అబ్షాలోము చనిపోలేదా? దిక్కులేని సాగు చాలేదా? చెట్టుకి ఏలాడి చచ్చిపోయాడు. పుట్టిన బిడ్డ చచ్చిపోలేదా? ఈయన ఎంత ఉపవాసం ఉన్నా బ్రతకలా. పొద్దుగుకి వేళ ఈరోజు లోకం ఏయో పాపంలో ఉన్నారు. ఎవడో పెళ్ళాన్ని తెచ్చి వీటిలో పెట్టుకున్నాడు. ఈరోజు ఎవరిళ్లలో ఎవరున్నారో తెలియని స్థితిలో ఉన్నారు. ఎవరు ఎక్కడ తిరుగుతున్నారో తెలియని స్థితిలో ఉన్నారు. నిద్ర అవస్థలో ఉన్నారు. పొద్దుగూకిన వేళ ఈరోజు దావీదు జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టిందో చూడండి. యజమానుడు ఆ టైంలో వస్తే ఏంటి పరిస్థితి? సూటిగా దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఇక్కడ కూర్చున్న నీవు, దేవుడు ఈరోజు ఈ రాత్రి వస్తే నీ పరిస్థితి ఏంటి? ఇంకా ఆరోగ్యం ఉంది, ఇంకా బలం ఉంది, నాకేమిలే అని నువ్వు అనుకుంటున్నావేమో. పక్షిరాజు ఉందే, ఒక నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, నీళ్లు ప్రవహిస్తున్నాయి, ఇలా వస్తున్నాయి, వచ్చి ఒక దగ్గర అగాధంలో నీళ్లు ఇలా పడిపోతాయి. ఒక కళేబరం కొట్టుకొని వస్తూ ఉంది నీళ్ళల్లో. ఈ పక్షిరాజు దాని మీద కూర్చొని గోళ్లతో పెరికి, ముక్కుతో పెరుకొని తింటూ ఉంది. నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, దాని మీద కూర్చొని తింటూ వస్తుంది. దాని ధైర్యం ఏంటంటే, నాకు రెక్కలున్నాయి, నేను ఎగిరి వెళ్ళిపోతాను అని. అలాగే నీళ్లు కొట్టుకుని వస్తున్నాయి. చివరికి వచ్చే లోపల ఇట్లా లేసిటంటే దాని గోళ్ళు ఆ కళేబరంలో ఇరుక్కున్నాయి. దాంతో కూడా పల్టీ కొట్టి కింద పడి చచ్చింది. బలముందలే, వయసుందలే, ఇంకానే బతకతానులే, తప్పించుకుంటానులే అని నువ్వనుకోవచ్చు. యజమానుడు రెప్పపాట్లో వస్తాడు, దొంగవలే వస్తాడు. ఆయన క్షణంలో వచ్చేస్తాడు. ప్రసవ వేదన పడుతున్న గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. ప్రభు రాకడ అలాగే వస్తుంది. దేవుడు సూటిగా చెప్తున్నాడు. అంతటి దావీదు ఎంత పొరపాటు చేశాడు చూడండి. ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, ఎవరు ఆ దుర్మార్గుడు ఎవరు అంటున్నాడు. నువ్వే 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 చేసింది ఆ పొరపాటు అన్నాడు. అప్పుడు రాసుకున్నాడు ఒక కీర్తన, ఒక పాట. ఇప్పుడు పాటలు రాసేవాళ్ళు ప్రతిదానికి ఒక పాట రాసుకుంటారు. దావీదు కూడా రాసుకున్నాడు. అప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, చేసింది పొరపాటు, మళ్ళీ పాటలు రాసుకుంటున్నాడు అయ్యగారు. మళ్ళీ హిమము కట్టి తెల్లగా నన్ను కడుగు అంటున్నాడు. చేసిందేమో దేవునికి విరోధమైన పాపం. ఏసేమంటాడు, ఆ యజమానురాలు అన్నప్పుడు, ఆ యజమానురాలు తన అతని ఇంట్లో ఉన్నప్పుడు యజమానురాలు అంటుంది, ఇదిగో నేను చెప్పిన మాట వినంటే, అతను అంటాడు, దేవునికి విరోధమైన పాపం నేను చెయ్యను అన్నాడు. దేవునికి విరోధమైన పాపం అంటే ఇంకోటి భార్యను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం పెద్ద దేవునికి విరోధమైన పాపం. ఇంకొకటి భర్తను తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం దేవునికి విరోధమైన పాపము. నేను ఒక ఇంటికి వెళ్తే ప్రార్థన చేద్దామని వెళ్తే ఎదురుగా ఒక ఫోటో ఉంది. ఎవరమ్మా అన్న, మా ఆయనే అని చెప్పింది. ఎక్కడుంటాడమ్మా అన్న, వాళ్ళ భార్య దగ్గర ఉంటుంది అన్న. నేను విన్నది పొరపాట కాదని మళ్ళీ అడిగాను. ఎవరమ్మా అన్న, మా ఆయనే అనింది. మా ఆయనే అనింది. ఎక్కడుంటాడంటే వాళ్ళ భార్య దగ్గర ఉంటాడు. ఎట్లా నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అమ్మా అన్న. రైల్వే జాబు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. దేవుడే మా ఇద్దరిని కలిపాడు అని.
దేవుడు జతపరిచిన వాళ్ళని ఎవ్వరు వేరు చేయకూడదు కదా. మా ఆయన ఈ స్పిరిచువల్ హస్బెండ్ అంట. స్పిరిచువల్ హస్బెండ్, తాలిగట్టిన హస్బెండ్, అడ్డాలు తిరిగే హస్బెండ్ ఉండడు, అక్కడే ఉంటాడు. ఆమె నాకు బోధిస్తుంది, ప్రార్థన చేయమనేది. ప్రభా, ఇంకొకటి భర్తను తెచ్చి ఇట్లో పెట్టుకుని నా భర్త అని చెప్తుంది నాయన, చూసుకొని ఆయన అన్న. ఆమేననింది. ఎండాకాలం పుచ్చదబ్బ మీద తలకాయ కాళ్ళు పెట్టింది, బారుదోళలా కింద పడింది, మోకాలు చెప్ప పట్టని పగిలింది. ఇంత ఇసుక ముట్ట కట్టారు. ఇంకొకటి భర్తను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని, ఇంకోటి భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేయించుకోండి, మా చెప్పలు పగలకపోతే అప్పుడు నన్ను అడగండి. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకరి కుటుంబాన్ని కన్నీళ్లు పెట్టించే ఎవరినైనా కానీ ఊరుకోడు. కృపాకాలంలో అనుకునేరు. దావీదు జీవితంలో పొద్దుగుకిన తర్వాత చేసిన పని ఎంత బాధకరమైన విషయం అంటే అంత బాధకరమైన విషయం. చాలా అన్యాయం కూడా ఇది, చాలా అన్యాయం. మీరు బైబిల్లో గమనించి చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇందాకేమో పొద్దుగుకింది, ఇప్పుడు అర్ధరాత్రి అయింది. ఇదిగో పెళ్లి కుమారుడు, అర్ధరాత్రిలో పెళ్లి కుమారుడు వచ్చాడట. అతన్ని ఎదుర్కొన రండు అని ఎదుర్కొనటకి రండహోరి ఒక కేక. అప్పుడు ఆ కన్యకలందరూ లేచారు. నిద్రపోతున్నారు, అందరు నిద్రపోతులే. అక్కడ కావు. అప్పుడు బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళని ఎందుకు పేరు వచ్చింది నాకు అర్థం కాలేదు. బుద్ధి కలిగిన వాళ్ళు నిద్రపోయారు, బుద్ధి లేని వాళ్ళు నిద్రపోయారు. బుద్ధి కలిగిన వాళ్ళు నిద్రపోయారు, కేక వచ్చిన తర్వాత నిద్ర లేశారు. నిద్ర అనేది విడువబడిన దానికి సాదృశ్యంగా ఉంది. వీళ్ళు ఇద్దరు బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఇద్దరు విడువబడిన వాళ్ళే. పెళ్లి కుమార్తెగా కాదు వీళ్ళు వెళ్ళింది. పెళ్లి కుమార్తెగా కాదు. అర్ధరాత్రి ఆయన వస్తే కేకేస్తే అప్పుడు వీళ్ళు నూనెని కాపాడుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళారు. శ్రమల కాలములో విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు, విశ్వాసాన్ని పోగొట్టుకున్న వాళ్ళు నూనె లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అని తేట తెల్లగా ఆ వాక్యం మనకు చెప్తుంది. అర్ధరాత్రి వేళ వస్తాడు. పొద్దుగుకలు వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా మెలకుగా ఉండాలి, నిద్రపోకూడదు. జరగబోటన్నిటి తప్పించుకొని మనిషి కుమారుడు ఎదుట నిలబడుటకు శక్తి గల వారమగునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని లోకస్వార్త 21లో ఉంది. ఈరోజు మెలకువ అనేది చాలామందికి లేకుండా పోయింది. చిన్నప్పటి నుంచి చెప్తున్నారు ప్రభు వస్తాడని. మా అమ్మోళ్ళు అయితే మా నాన్నోళ్ళు స్థలం కొందామని ఊరి బయట స్థలం చూసిస్తే, అమ్మమ్మ వద్దు ప్రభు వచ్చేస్తాడు, స్థలం కొనొద్దని. ప్రభు స్థలం కొనొద్దు, ప్రభు వచ్చేస్తాడు, ఇప్పుడు మనకెందుకు స్థలాలు అని మా అమ్మోళ్ళు. మా వెస్లీ వాళ్ళ అమ్మ కానీ, మా నాన్న వెస్లీ వాళ్ళ నాన్న అన్నదమ్ములు, మా అమ్మ వెస్లీ వాళ్ళ అమ్మ, ఇద్దరు అక్కాజీళ్ళు. వాళ్ళు అంటారు వద్దు స్థలం వద్దు అన్నారు. ఇప్పుడు ఆలోచిస్తే వాళ్ళు అన్నది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, సుమారు 40 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు ప్రభు రాల. అప్పట్లో పాస్టర్స్ వాక్యం అట్లగా వాళ్ళకి వివరించినారు. ప్రభు రాకడ కొరకు సిద్ధపడమన్నారు. ఈ లోకం అశాశ్వతమన్నారు. ఈ లోకం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళు పరవాసులుగా ఉన్నారు. ఈ భూమి మీద గుడారాలు వేసుకుని ఉన్నారు, తాత్కాలికంగా బ్రతికారు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు వెళ్ళిన పట్టణం కొరకు ఎదురు చూశారు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూశారు. ఈరోజు పౌను క్రైస్తత్వం ప్రభు రాకడిని గురించి మర్చిపోయింది. దేవుడు నాకు కారు ఇచ్చాడు, నాకు బంగళా ఇచ్చాడు, నాకు ఇల్లు ఇచ్చాడు. లోకస్తులు కూడా ఇస్తాడు దేవుడు. కార్లు, బంగళాలు,
ఆస్తులు, అంతస్తులు లోకస్తులకు కూడా ఇస్తాడు. సూర్యుడి కింద అందరికి ఇస్తాడు. ఏది మన జీవితంలో అవసరమో తెలుసా? ప్రభు రాకడికి సిద్ధంగా ఉండడం అవసరం. అందరు చెప్పండి మారనాథ అనండి. నాతో చెప్పి మారనాథ, ప్రభు త్వరగా వస్తున్నాడు. పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి ప్రభు త్వరగా వస్తున్నాడని చెప్పండి. ఒకసారి చేతి టాప్ ఓపండి, నిద్రమత్తు పోతుంది అనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కూడికల చివరి రోజున దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అర్ధరాత్రి వేళ కేకొచ్చిందా? మెలకువగా ఉండాలి మనం. వాళ్ళు ఎప్పుడు వస్తాడు ప్రభు? శ్రమలు వచ్చినప్పుడు వస్తాడా, లేకపోతే అది కాదు ముఖ్యం. ముందు సిద్ధంగా ఉన్నామా లేదా, అది ముఖ్యం. ప్రేమ దేవుని బిడ్డలారా, దావీదు చూస్తే మిది బెంచి కిందకు చూసి ఎన్నో పొరపాటు చేసి, ఆ స్థితిలో ఉన్నావా? నిద్ర అవస్థలో ఉండి విశ్వాసమనే నూనెని కోల్పోయి, విశ్వాసాన్ని లేకుండా విశ్వాస భ్రష్టులుగా, ఒక్క పూట కోటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న భ్రష్టులుగా ఉండకుండా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. ఒక మాటలో చెప్పాలంటే అదే చెప్తుంది. ఆ యజమానుడు వెళ్ళాడు, పొద్దుగూకి రావచ్చు, అర్ధరాత్రి రావచ్చు. మూడవదిగా లూకా సువార్త 22వ అధ్యాయం 61వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 61వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచి గనుక పేతురు నేడు కోడి కొయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగవని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదనే స్థితికి వచ్చినాడు. ఈరోజు క్రైస్తత్వం ఎట్ట తయారైందంటే, యేసు ప్రభు మాకు తెలియదు, ప్రభు మాకు తెలియదు అనే స్థితిలోకి వచ్చారు. కోడి కూసే టయానికి పొద్దుగూకుని వెళ్ళేమో పైనుంచి కిందకు చూసి ఏదేదో పనులు చేస్తున్నారు. ఇక్కడేమో సగరాత్రులు ఏమో నిద్రపోతూ ఉన్నారు. నూనె కూడా లేని, విశ్వాసం లేని బ్రతుకులకు అయిపోయి, విశ్వాసమే లేదు. నేతి బెరకాయల నెయ్యి ఉండదు, మైసూరు బజ్జీలో మైసూరు ఉండదు, విశ్వాసంలో విశ్వాసం ఉండదు. ఆ క్షణంలో హఠాత్తుగా ప్రభు వస్తాడు. కోడి కూర్చున్నప్పుడు 3 అబద్ధాలు చెప్పాడు. అబద్ధాలు చెప్పుకుంటా తిరుగుతున్నావేమో, ఆ టైంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? అబద్ధాలు ప్రాక్టీస్ చేస్తున్నారు కొంతమంది, అబద్ధాలు మాట్లాడుతున్నారు, అబద్ధాలను ప్రాక్టీస్ చేస్తున్నారు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా, అప్పుడు ఆ దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల చేత ఓడ కొట్టబడుతూ ఉంది. రాత్రి 4వ జామున అంటే తెల్లవారుజామున 4వ జామున ఆయన సముద్రం మీద యేసు ప్రభు నడిచొస్తున్నాడండి. బాగేనండి, యేసు ప్రభు సముద్రం మీద నడిచొస్తున్నాడు. యేసు ప్రభు శిష్యులతో ఉన్నవాడే, యేసు ప్రభు శిష్యులతో ఉన్నవాడే. వాళ్ళతో కూడా ఉన్నాడు, వాళ్ళతో తిన్నాడు, వాళ్ళతో కూడా కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు. వాళ్ళందరినీ 12 మంది శిష్యుల్ని పిలుచుకున్నాడు. ఒక్కడే సేవ చేయలేక కాదు, వాళ్ళందరినీ చేరదీసుకుని సేవ చేశాడు. అటువంటి వాళ్ళు ఆ దరిలో తెల్లవారుజామున ఆ ఓడ మీదకి గాలి కొట్టినప్పుడు, తర్వాత రాత్రి 4వ జామున
ఆయన సముద్రం మీద నడుచుచు వారి సముద్రం మీద నడుచూస్తూ ఉంటే ఆయన సముద్రం మీద నడుచు శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని యేసు ప్రభుని దెయ్యం భూతం అని చెప్పుకునే శిష్యులుగా మారినారు. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభుకి సోటే లేని సేవకులు తయారయ్యారు. తెల్లారి లోపల ఏమైపోయిందంటే యేసు ప్రభు భూతం అంటున్నారు. వీళ్ళు ఆ నీళ్ల మీద నడిచి వస్తుంటే భూతం అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిద్రలో ఉన్నా మెలకువలో ఉన్నా ఎప్పుడున్నా ప్రభువుని ఎన్నటన్నిటినీ మనం మర్చిపోకూడదు. ప్రభు రాకని గురించి మనం ఎన్నటన్నిటినీ మర్చిపోకూడదు. ఏ క్షణములైనా ప్రభు రావచ్చు, ఏ గడియలైనా ప్రభు రావచ్చు. పొద్దుగూకి వేళైనా రావచ్చు, అర్ధరాత్రుల్లో రావచ్చు, కోడి కూసేటప్పుడు రావచ్చు, తెల్లవారుజామునైనా రావచ్చు. చివరికి విశ్వాసమే కానరాకుండా పోయే స్థితిలో ప్రభు రావచ్చు. యేసయ్యను కూడా దెయ్యం ఏమంటున్నారు వీళ్ళు, భూతం అంటున్నారు. నువ్వైతే నేను కూడా నీళ్ళ మీద నడిస్తే అప్పుడు నమ్ముతా అన్నాడు. పేతురు లాంటి వాడు ప్రతి సంఘంలో ఒకడు ఉండాలి. నేను కూడా నీళ్ళ మీద నడవాలా అన్నాడు. సరే నడువురా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించి చూస్తే తెల్లవారుజామున జరిగిన సమయం ఏంటంటే యేసు ప్రభుని కూడా దెయ్యం అనే స్థితికి వచ్చినారు. భూతం అంటున్నారు. యజమానుడు ఏ సమయంలో వస్తాడో తెలియదు. నీ కళ్ళు ముయ్యబడినప్పుడు రావచ్చు. యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలు ముయ్యబడినప్పుడు కూడా రావచ్చు. అందుకనే కదా గమాలికల పాదాల దగ్గర పోషాపుల్లో తప్పుపోకుండా ధర్మశాస్త్రాన్ని పఠించిన సౌలు సంఘాన్ని హింసించుకుంటూ తిరిగాడు. ఎవరా యేసు అని కూడా తిరిగాడు. దమస్కో మార్గంలో ఒక వెలుగును చూసి గుడ్డోడే కింద పడిపోయాడు. గుర్రం మీద వస్తుంటే కింద పడిపోయాడు. ఎవరు నువ్వు అన్నాడు. నువ్వు హింసించుతున్న యేసును నేనే అన్నాడు. నిన్ను నేను ఎప్పుడు హింసించాను అన్నాడు. నా సంఘాన్ని హింసిస్తే నన్ను హింసించేటట్టే. అందరూ చెప్పండి, మన జోలుకు వస్తే ఆయన కన్నుగుడ్డును ముట్టినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. గుడ్డోడే పడిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు వెళ్ళి ప్రార్థన చేస్తే పొరలు రాలిన తర్వాత ఎవరైతే యేసు ప్రభుని గురించి విరోధంగా మాట్లాడి సువార్తకి విరోధంగా తిరిగి లేచారో, పర్మిషన్ తీసుకుని వచ్చి మెడకాయల మీద తలకాయలు లేకుండా నరికారో, అతనే దేవుని కొరకు ఒక నా వెపన్, నా సాధనం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘానికి విరోధంగా లేచిన ప్రతి ఒక్కడు బైబిల్ పట్టుకొని రాబోయే రోజుల్లో సువార్త ప్రకటించే ఒక గొప్ప సేవకులుగా మారును గాక. ఆమేన్, హల్లెలూయా. యజమానుడి స్వరాన్ని దాసుడు గుర్తుపట్టాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆయన రాబోతున్నాడు. నువ్వు రెడీగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? నేను అందుకే ఈ పాటలో అది రాసింది. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీ కౌగిలిలో విశ్రమించాలని. ఎప్పుడెప్పుడు ఆయన దగ్గరికి వెళదామా? నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చి 33 సంవత్సరాలు అవుతుంది. ప్రభు రాకల్లో ఎప్పుడు రెడీగా ఉన్నాను, ఏ రోజు కూడా రెడీగా ఉన్నాను. ఎప్పుడెప్పుడు వెళదామా? ఆయన గుండెల మీద అట్లా తలవాల్చి అట్లా విశ్రాంతి తీసుకుందామా, నెమ్మది పొందే స్థలంలో ఎలా ఉందామా అని ఆశ.
ఆయన ఈ రోజు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి. ప్రజెంట్ ఇప్పుడు వచ్చినా కానీ రెడీగా ఉండాలి. రేపటి గురించి కాదు, రైట్ నో, ఇప్పుడే సిద్ధంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా ప్రభువు రాకుండా మర్చిపోకూడదు. ఊరికే కార్డు పట్టుకో, ఊరికే అట అడి ఇచ్చేస్తాను మైక్. ఇందాక నేను పాడానే అదే పాటని ఊరికి ఒక పల్లవట్టని చేస్తాను. సేమ్ కార్డు. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీవలే మారాలని, నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలచెదను, పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలచెదను. నీ కౌగిలిలో నేను విశ్రమింతును, నీ కౌగిలిలో నేను విశ్రమింతును. నన్ను ప్రేమతో ఆహ్వానించిన పరిశుద్ధరాజయ్య గారికి నా నిండైన వందనాలు. వేదిక పైన ఉన్న దైవశులందరికీ నా వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ వందనాలు. పరిశుద్ధరాజయ్య గారి గురించి నేను ఒక చిన్న విషయం చెప్తాను. అంటే దేవునికి ఇవ్వడంలో వెనుదీయకుండా చాలామంది పేదవాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటున్నారు. అంటే మా ప్రాంతంలో కూడా అయ్యగారు హెల్ప్ చేస్తున్నారు. ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని ఆశించి చెప్తున్నాను. దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. అంటే కొంతమంది అనుకుంటారు కదా, వీళ్ళు ఇమ్మంటున్నారు, వీళ్ళే తినేస్తారేమో అని చెప్పి. కానే కాదు, అది వ్యర్థంగా అయితే ఖర్చు చేయట్లేదు. పేద ప్రజలకు, పేద సేవకులకు అయ్యగారు అయితే హెల్ప్ చేస్తున్నారు. ఈ విషయం చెప్పడానికైతే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే దేవుని పరిచర్య ఇలా నిజాయితీగా చేసే దైవజనులు ఉన్నారు కాబట్టి ఇంకా విస్తరిస్తూ వెళ్తుంది. నాతో కలిసి పాడాలని కోరుచున్నాను. దేవుడు నా చేత రాయించిన పాట మీరందరూ కలిసి పాడాలని కోరుచున్నాను. నీ బ్రతుకంతా రంగుల ప్రపంచం, నీ చుట్టూను నటనల వలయం. నీ బ్రతుకంతా రంగుల ప్రపంచం, నీ చుట్టూను నటనల వలయం. నిన్ను ముంచేసింది, నిన్ను బంధించింది, నిన్ను దేవునికి కాకుండా చేసేసింది. నిన్ను ముంచేసింది, నిన్ను బంధించింది, నిన్ను దేవునికి కాకుండా చేసేసింది. మనిషి ఓ మనిషి మార్పు చెందవా, మోక్షమిచ్చు దేవుడు క్రీస్తు యేసు ఒక్కడే. మనిషి ఓ మనిషి మార్పు చెందవా, మోక్షమిచ్చు దేవుడు క్రీస్తు యేసు ఒక్కడే. నీ బ్రతుకంతా రంగుల ప్రపంచం, నీ చుట్టూను నటనల వలయం. ఆమె అందరూ చప్పట్లు కొడదాం. లోకమంతా సంపాదించి తనమెంతో కోట్ల కొలది దాచిపెట్టి
చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత ఇస్తరులు డస్ట్బిన్స్, డ్రమ్స్ పెట్టారు, పాత్రలు, వాటిల్లో మాత్రమే వేయండి. తర్వాత భోజనం చేయవలసిన వారు ఖాళీ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళండి. ఇటు స్టేజ్ వైపు కౌంటర్లు చాలా ఖాళీగా ఉన్నాయి, ఇటువైపు రావాలని మనం చేస్తున్నాం. ఒంటరినై నేను ఉన్నప్పుడు జంటగా నిలిచెను ఆ ప్రేమ, ఆదరణి లేక ఉన్నప్పుడు ఆదరించెను ఆ ప్రేమ. ఒంటరినై నేను ఉన్నప్పుడు
మహాప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన మహాప్రభువా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత 3 దినాల నుంచి మీ చిత్తానుసారంగా నాయన మీరు జరిగిస్తూ వచ్చిన సభల కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ సభల వెనక ఎంతమంది కడుపులు గట్టి కన్నీరు గార్చారో, ఎంతమంది యవనస్తులైన తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కలు, అన్నలు, తల్లులు, తండ్రులు, ఎంతమంది వారి కష్టార్జితాన్ని తీర్చి వాడారో, ఎంతమంది నిందలు వందలుగా సహిస్తున్నాయన. రాజ్యస్వ వార్త వ్యాప్తిలో కొన్ని ఆత్మలైనా రక్షించబడాలని, కొంతమంది అయిన వ్యసనాల నుండి, కొంతమంది అయిన రకరకాల పరిస్థితుల నుండి, పాపముల నుండి, కొంతమంది అయినా ఈ లోకమిక ముచ్చట్ల నుండి, ఈ లోకమిక ఆచారము నుండి, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి విడుదల పొందాలని నాయన ఈ సభల కొరకు ఏడ్చారో, రోదన చేశారో తండ్రి. మీ సావుకలు నిలబెట్టి 3 దినాల నుండి మీ చిత్తానుసారంగా మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. మీ ఉద్దేశములు బయలుపరుస్తూ వచ్చారయ్యా, మీ ప్రణాళికలు బయలుపరుస్తూ వచ్చారయ్యా, మీ మనస్సులో నిరంతయు తెలియచేస్తూ వచ్చారు నాయన. ఓ మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సభల తదనంతరం నాయన కొన్ని కుటుంబాలు నీ దగ్గరకు రావాలి, కొంతమంది పాపం నుంచి విడిపించబడాలి, లోకము నుంచి వేరు చేయబడాలి, నీ కొరకు బ్రతకాలను రోషము తెచ్చుకోవాలి నాయన, పాపమును చేదరించుకోవాలి నాయన, నీ కొరకు చచ్చిపోవడానికైనా, నీ కొరకు సాగిపోవడానికైనా, నీ కొరకు వెలిగించబడడానికైనా, నీ కొరకు సమస్తాన్ని అర్పించడానికైనా కొంతమందిని లేవనెత్తండి నాయన, కొంతమందిని లేవనెత్తండి నాయన, కొంతమందిని బాగు చేయండి అయ్యా, కొంతమందిని విడిపించండి అయ్యా, అద్భుతములు జరిగించండి అయ్యా, ఆశ్చర్యములు జరిగించండి అయ్యా, మహత్కార్యము జరిగించండి నాయన. మీ దాసుని ప్రయాస వ్యర్థం కాకుండా సహాయం వచ్చి ఈ సంవత్సరం మీరే చెప్పారంట నాయన, మీరే తెలియచేశారంట, నేను చేయబోవు కార్యములను చూడండి అని. అయ్యా, మునిపెన్నడు వెళ్ళని క్రొత్త మార్గములో, మునిపెన్నడు వెళ్ళని గొప్ప కార్యములను నాయన మీరు జరిగిస్తూ చూపిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. ఎర్రగని జనములు ఎగిరెగిరి తేబోతున్నందుకు వందనాలు, వరిష్ట వస్తువులు తేబోతున్నందుకు వందనాలు, మీ కార్యములు స్థిరపరుస్తున్నందుకు వందనాలు, బలమైన కృపతో నింపబోతున్నందుకు వందనాలు, నూతన సంఘములు స్థాపించబోతున్నందుకు వందనాలు. నూతన దేశములలో, నూతన ప్రదేశములలో, నూతన ప్రాంతములలో, నూతన జాతులలో, నూతన సంస్కృతిలో మీ కార్యములు చేయబోతున్నది నీకు వందనాలు. ఇప్పటి వరకు ఏడ్చి తీర్మానం చేసుకుని నీ పాదములు పట్టుకుని ప్రభా బ్రతిమలాడుతున్న ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి తక్షణమే విడుదల కలిగించబోతున్నందుకు వందనాలు, తక్షణమే కార్యము చేయబోతున్నందుకు వందనాలు. తీర్మానాల ప్రకారం సాగిపోవడానికి సహాయం చేయండి. బలమైన మీ కార్యాలు చేత నింపి ఏసే జవాబని పరిచయం నాయన. అనేక రాష్ట్రములలో, అనేక దేశములు, అనేక ప్రాంతములలో, అనేక ప్రపంచములలో నాయన సాగిపోవడానికి సహాయం చేయండి. ఇక్కడ నుండి బలమైన యోధులు లేపబడుదురుగాక, బలమైన యోధులు లేపబడుదురుగాక, ప్రాంతములు కదిలించు వారు లేపబడుదురుగాక, మనమైన ఎనదిరగని ప్రాంతములలో ఓ బిడ్డలు నిలబడి లేపబడుదురుగాక. నీ కొరకు అగ్నిలో నుంచి కొన్ని ఆత్మలను లేపి లాగి మీ నిత్యత్వం కొరకు సిద్ధపరచుదురుగాక. మీ సావుకులకి, సావుకురానికి సంపూర్ణ ఆరోగ్యం, బలము, భద్రత దయచేయండి. బైబిల్ కాలేజీ సరిహద్దు విశాలపరచండి. కావలసిన సమస్తాన్ని సమకూర్చి మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకొనమని ఇచ్చిన వర్తమానం బట్టి, వాతావరణం బట్టి, సకల విధమైన సౌఖ్యం, సౌభాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ క్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి సమర్పించడి పొందుకుని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ ఆమేన్ అంటారా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును మన ఘన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధానము, సమృద్ధి ప్రియులారా కూడి ఉన్న మనకును భూలోకములనున్న సకల పరిశుద్ధులకును సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. రాత్రి కూడి వచ్చిన బిడ్డలను ప్రత్యేకంగా దేవుడు దీవించి పంపును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హలో యేసుక్రీస్తు మహారాజుకు జై. రానయ్యున్న రారాజుకు జై. రక్షణనిచ్చిన యేసు స్వామికి జై. పరలోక రాజ్యము చేర్చు యేసు దేవునికి జై. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక.